గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. రాత్రి పుష్కరాల రేవు దగ్గర గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరిని పుష్కరాల రేవులోకి అనుమతించవద్దని, ఈ మేరకు రేవు బయట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ, రాజమండ్రిలో పుష్కరాల రేవు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే శ్రీనివాస్ చేసిన సూచనలేంటి? గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. జిల్లాలో గోదావరి వరదల కారణంగా రానున్న 5 రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే అనేక రకాలుగా అధికారులను హెచ్చరించారు. దీంతో పాటుగా రానున్న 5 రోజులు దృష్టిలో ఉంచుకుని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాటుగా మొన్న జరిగిన ఘటన చాలా కనిచివేసింది అనుకోవచ్చు. రాజమహేంద్రవరం గోదావరికి భక్తులు ఎక్కువగా భవానీ మాల ఆచరించి సాయంకాలం పాటు ఆ గోదావరి వద్ద తానానికి ఆచరించి వస్తుంటారు కుటుంబ సభ్యులతోటి. ఈ నేపథ్యంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తం చేయకపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటుగా ఈ జరిగిన ఘటనను స్థానిక ఎమ్మెల్యే రాజమహేంద్రవరం టీడీపీ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అలాగే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇరువురు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిని గాలిస్తున్నాయి. దాంతో పాటుగా కుటుంబాలకి భరోసాగా నిలుస్తూ వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అయితే గోదావరి వరద కూడా బాగా ఉధృతిగా ఉండడంతో అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా చాలా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సూర్యనారాయణ.